ఒక 18 కుర్రాడు క్రికెట్ బాగా ఆడుతూ నేషనల్స్‌కి వెళ్ళడానికి బాగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎలాగైనా క్రికెట్‌లో మంచి ప్లేయర్ అవుతానని తన నాన్నకి ప్రామిస్ చేస్తాడు. అలా ఓసారి అతడు ఢిల్లీ టీం తరఫున కర్ణాటక టీంతో రంజీ ట్రోఫీ ఆడుతుండగా తన ఫాదర్ చనిపోయాడని అతడికి తెలుస్తోంది. ఆ మ్యాచ్ కూడా ఎండింగ్ దశల్లో ఉంటుంది. ఇక ఆ పిల్లాడికి ఏం చేయాలో తెలియదు. ఒకటి వాళ్ళ నాన్నని వెళ్లి కలవాలి, లేదా తనకి వచ్చిన ఛాన్స్ ని యూజ్ చేసుకుని ఆ మ్యాచ్ లో బాగా ఆడాలి. కానీ అతడు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం వచ్చిన ఛాన్స్ వదులుకోకుండా ఆ మ్యాచ్ లో కళ్ళు చెదిరేలా ఆడి అందరి కళ్ళు తన వైపు పడేలా చేసుకున్నాడు. అతడే మన కింగ్ రన్ మిషన్ విరాట్ కోహ్లీ. ఇప్పుడు తన నాన్నకిచ్చిన మాట ప్రకారమే ప్రపంచంలోనే టాప్ బ్యాట్స్మెన్ గా ఉన్నాడు. ఒక పేద కుటుంబంలో పుట్టిన విరాట్ కోహ్లీ క్రికెట్లోకి ఎలా వచ్చాడు? తండ్రి మరణమే తనని ఇలా మార్చిందా? యువరాజ్ సింగ్ వల్లే కోహ్లీ ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాడా? అనుష్క శర్మతో కోహ్లీ లవ్ స్టోరీ ఏంటి? ఒకప్పుడు సొంతిల్లు కూడా లేని కోహ్లీ ఇప్పుడు ఎన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. విరాట్ కోహ్లీ న్యూఢిల్లీలోని ఒక పంజాబీ హిందూ కుటుంబంలో 1988వ సంవత్సరం నవంబర్ 5న జన్మించాడు. వీరి తండ్రి పేరు ప్రేమ్ కోహ్లీ, తల్లి పేరు సరోజా కోహ్లీ. కోహ్లీ తండ్రి వృత్తిరీత్యా ఒక క్రిమినల్ లాయర్, తన తల్లి ఒక సాధారణ గృహిణి. కోహ్లీకి వికాస్ అనే అన్నయ్య, భావన అనే అక్క కూడా ఉంది. కోహ్లీ తన స్కూలింగ్ అంతా ఉత్తమ్ నగర్ లో ఉన్న విశాల్ భారతి పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. కోహ్లీ వాళ్ళ నాన్న లాయర్ అయినా కూడా ఆయన సంపాదన అంతగా ఉండేది కాదు. దాంతో కోహ్లీ చిన్నప్పుడు తన కుటుంబంతో కలిసి వర్షం పడ్డా ఇబ్బంది పడే ఒక చిన్న ఇంట్లో ఉండేవారు. చిన్నప్పటి నుండే కోహ్లీకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అలా 3 ఏళ్ల వయసు నుంచే కోహ్లీ తన తండ్రి చేత బౌలింగ్ వేయించుకుని మరీ క్రికెట్ ఆడేవాడు. తన ఇష్టాన్ని గమనించిన తన తండ్రి గల్లీ క్రికెట్ లోనే తన కొడుకు జీవితం గడిచిపోకూడదని కోహ్లీ కోసం కష్టపడి కొంత డబ్బు కూడబెట్టి కోహ్లీని వెస్ట్ క్రికెట్ ఢిల్లీ అకాడమీలో చేర్పించారు. దీంతో అక్కడి కోచ్ రాజ్ కుమార్ శర్మ కోహ్లీకి ఎన్నో మెలకువలు నేర్పించారు. ఇక తన ట్రైనింగ్ కాస్త పూర్తయ్యాక కోహ్లీ అండర్-14 ఢిల్లీ జట్టులో కొన్ని కారణాల వల్ల చోటు సంపాదించలేకపోయాడు. దాంతో చాలా మంది కోహ్లీని వేరే క్లబ్ లో ఆడించమని సలహా ఇచ్చారు. కానీ దానికి ఆయన ఒప్పుకోలేదు. ఇక కోహ్లీ ఆ తర్వాత సుమిత్ డోగ్రా అకాడమీలో చేరి క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంటూ సేవియర్ కాన్వెంట్ స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నప్పుడే కోహ్లీకి తొలిసారి 2002 అక్టోబర్ ఢిల్లీలో అండర్-15 జట్టు తరపున పాలి ఉమ్రిగర్ ట్రోఫీ ఆడే అవకాశం వచ్చింది. అందులో తన పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. అలాగే తాను ఆట ఆడడం మొదలుపెట్టిన మొదటి సంవత్సరంలోనే అతని ఆట తీరికి గాను కోహ్లీని వాళ్ళ టీం కి కెప్టెన్ గా నియమించేశారు. అంటే కేవలం 14 ఏళ్ల వయసుకే కోహ్లీ తన అండర్-15 టీం కి కెప్టెన్ గా నిలిచారు. ఇక తర్వాత 2003-2004 సంవత్సరంలో ఢిల్లీ అండర్-17 జట్టుకి కోహ్లీ ఎంపికయ్యారు. ఈ జట్టు తరపున 2004-2005లో జరిగిన విజయ్ మర్చెంట్ ట్రోఫీ గాను ఆడి ట్రోఫీ గెలుచుకున్నారు. ఈ సిరీస్ లో కోహ్లీ మొత్తం 7 మ్యాచ్ల్లో 2 సెంచరీలు చేసి మొత్తం 757 పరుగులు చేసి తన మొత్తం జట్టులోని అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచారు. ఇక తర్వాత సంవత్సరం 2006 ఫిబ్రవరిలో లిస్ట్ ఏ మ్యాచ్ లో ఆడడానికి ఢిల్లీ తరపున కోహ్లీ ఎంపికయ్యారు. అలాగే ఇదే సంవత్సరం నవంబర్ లో తమిళనాడులో తలపడుతున్న ఢిల్లీ జట్టులో కూడా తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ను స్టార్ట్ చేశారు. ఆ సమయంలో కోహ్లీ వయసు కేవలం 18 సంవత్సరాలే. తన మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో కోహ్లీ 10 పరుగులు చేశారు. ఆ తర్వాత కర్ణాటకలో జరుగుతున్న మ్యాచ్ లో తన తండ్రి చనిపోయారని తెలిసినా కూడా ఎంతో నిబ్బరంగా ఆడి 90 పరుగులు చేయడంతో అందరి దృష్టి కోహ్లీపై పడింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు గెలవడానికి కోహ్లీ ఇన్నింగ్స్ ఎంతగానో సహాయపడింది. ఇక ఈ సీజన్ లో కోహ్లీ 6 మ్యాచ్లు ఆడి 36.71 సగటుతో మొత్తం 250 పరుగులు చేశారు. ఇండియాలో క్రికెట్ ఆడే ప్రతి ప్లేయర్ కోరిక ఏంటంటే ఒక్కసారైనా ఇండియన్ క్రికెట్ టీం కి సెలెక్ట్ అవ్వడం. ఇన్ని కోట్ల భారతీయుల్లో క్రికెట్ ని పిచ్చిగా ఇష్టపడేవారు ఉన్నప్పుడు క్రికెట్ నే నమ్ముకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్న ఈ దేశంలో ఇండియన్ టీం కి సెలెక్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. మనకొచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే ఆ లక్ష్యాన్ని చేరుకోగలం. ఇండియన్ టీం కి సెలెక్ట్ అవ్వాలంటే ముందుగా అండర్-19 జట్టుకు సెలెక్ట్ అయ్యి అక్కడ తమ సత్తా ఏంటో చూపించాలి. ఈ అవకాశాన్ని కోహ్లీ సరిగ్గా ఉపయోగించుకున్నాడు. కోహ్లీ 2006 జూలైలో అండర్-19 జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. ఈ జట్టు తరపున ఇంగ్లాండ్ లో 3 వన్డే మ్యాచ్లు, 3 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. తానాడిన 3 వన్డేల్లో
105 సగటుతో 3 టెస్ట్ మ్యాచ్ల్లో 58 సగటుతో భారత జట్టు 2 సిరీస్ ని గెలుచుకునేలా చేశారు. ఇక ఆ తర్వాత సెప్టెంబర్ లో అండర్-19 తరపున పాకిస్తాన్ లో పర్యటించి అక్కడ కూడా మెరిశాడు. ఇక 2008 ఫిబ్రవరిలో మలేషియాలో జరిగిన అండర్-19 కి కోహ్లీ కెప్టెన్ గా ఉండి ఆడి తన టీంతో కప్పు గెలిచారు. ఆ సమయంలో కోహ్లీ 6 మ్యాచ్లలో మొత్తం 235 పరుగులు చేసి జట్టు గెలవడానికి సహాయపడ్డాడు. ఇక 2008 జూన్ లో కోహ్లీ తన అండర్-19 జట్టులోని ప్రదీప్ సాంగ్వాన్, తన్మయ్ శ్రీవాస్తవ్ తో పాటుగా బౌడో గవాస్కర్ స్కాలర్షిప్ కి ఎంపికయ్యారు. ఈ స్కాలర్షిప్ కి ఎంపికైన వారు బ్రిస్బేన్ లోని క్రికెట్ ఆస్ట్రేలియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో 6 వారాల పాటు శిక్షణ పొందేందుకు అర్హులు. అలా తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక భారతీయ క్రికెటర్ యొక్క చివరి స్వప్నమైన ఇండియన్ క్రికెట్ ఫైనల్ టీమ్ కి ఎట్టకేలకు కోహ్లీ 2008లో ఎంపికయ్యారు. ఇక 2008 ఆగస్టులో కోహ్లీ శ్రీలంకలో మరియు పాకిస్తాన్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత వన్డే జట్టుకు ఎంపికయ్యారు. అసలు ఈ ట్రోఫీకి ఎంపిక కావడానికి ముందు కోహ్లీ కేవలం 8 లిస్టులో ఏ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అందుకే ఈ పర్యటనలో అతని తుది జట్టులోకి తీసుకోవడం అనేది ఒక సర్ప్రైజ్ కాల్ అప్ అన్నారు అందరూ. ఆ సమయంలో భారత దిగ్గజ ఓపెనర్స్ అయిన సచిన్ మరియు సెహ్వాగ్లు గాయపడడంతో కోహ్లీ తాత్కాలిక ఓపెనర్ గా బ్యాటింగ్ చేశారు. అలా కోహ్లీ తన 19వ ఏటే అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశారు. తన మొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో కోహ్లీ కేవలం 12 పరుగులు మాత్రమే చేశారు. ఇక తన 4వ మ్యాచ్ లో 54 పరుగులు చేసి తన మొదటి హాఫ్ సెంచరీ చేశారు. అప్పుడు ఇండియా 3-2 తేడాతో వన్డే సిరీస్ ని గెలుచుకుంది. ఆ సమయంలో శ్రీలంకపై ఇండియా యొక్క మొదటి వన్డే సిరీస్ విజయం సాధించింది. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ తో మన దేశంలో జరిగే వన్డే సిరీస్ కు కోహ్లీ ఎంపికయ్యాడు. కానీ ఆ సమయంలో సచిన్, సెహ్వాగ్లు తిరిగి జట్టులోకి రావడంతో ఈ సిరీస్ లో కోహ్లీ మ్యాచ్ ఆడలేకపోయారు. ఇక ఆ తర్వాత అప్పటి స్టార్ ఆటగాళ్లలో ఎవరో ఒకరు గాయాల పాలవుతుండటంతో వారి స్థానంలో కోహ్లీని భర్తీ చేస్తూ వచ్చారు. అలా వచ్చిన అవకాశాలని ఈ పరుగుల వీరుడు సద్వినియోగం చేసుకుంటూ వెస్టిండీస్ తో జరిగినటువంటి గ్రూప్ మ్యాచ్ లో 130 పరుగులు చేయాల్సినటువంటి చేసింగ్ మ్యాచ్ లో కోహ్లీ ఒక్కడే 79 పరుగులు చేయడంతో తన మొదటి అంతర్జాతీయ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ను ఇక్కడే అందుకున్నాడు. ఇక ఆ తర్వాత 2009 నుంచి కోహ్లీకి రిజర్వ్ వన్డే బ్యాటింగ్ మ్యాన్ గా అయితే ఉన్నారు. ఇక ఇదే సంవత్సరం ఆ డిసెంబర్ లో శ్రీలంక 4వ వన్డే మ్యాచ్ లో ఆడడానికి భారత పర్యటనకు వచ్చినప్పుడు ఆ సమయంలో యువరాజ్ సింగ్ గాయం కారణంగా తప్పుకోవడంతో కోహ్లీకి 4 మ్యాచ్ల్లో ఆడే అవకాశం లభించింది. ఈ సిరీస్ లోనే కోహ్లీ తన మొదటి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ చేశారు. 3వ వికెట్ కి గౌతమ్ గంభీర్ తో కలిసి 224 పరుగుల భాగస్వామ్యంతో అందించారు. 114 బంతుల్లో 107 పరుగులు చేసి తన అత్యుత్తమ ప్రదర్శనను ఇచ్చారు. ది సిరీస్ మ్యాచ్ లో తన ప్రదర్శనకు గాను మరలా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కోహ్లీకి లభించింది. ఇక ఆ తర్వాత 2010 జనవరిలో బంగ్లాదేశ్ లో జరిగినటువంటి టోర్నీ నుంచి సచిన్ తప్పుకోవడంతో అతని స్థానంలో కోహ్లీ జట్టులోకి వచ్చారు. ఈ సమయంలో సచిన్ సురేష్ రైనా లాగా తన 22వ పుట్టినరోజును ముందే 2 వన్డే సెంచరీలు చేసినటువంటి 3వ ఆటగాడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ఇక 2010 జూన్ లో శ్రీలంక, జింబాబ్వేతో జరిగిన ట్రయాంగిల్ సిరీస్ లో దిగ్గజ ఆటగాళ్లందరూ తప్పుకోవడంతో కోహ్లీకి వైస్ కెప్టెన్ గా అవకాశం లభించింది. ఆ సమయంలో కోహ్లీ ఉత్తమ వన్డే బ్యాట్స్మెన్ గా ఉన్నారు. ఇక కోహ్లీ జీవితంలో మర్చిపోలేనిది 2011 వరల్డ్ కప్. ఈ సమయంలో యావత్ భారతదేశం వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తోంది. ఈ ప్రపంచ కప్ లో మొదటిసారి మ్యాచ్ లోనే కోహ్లీ బంగ్లాదేశ్ పై సెంచరీ చేశారు. ప్రపంచ కప్ లో ఆడిన మొట్టమొదటిసారి రికార్డు సృష్టించారు. ఇండియన్ బ్యాట్స్మెన్ గా కోహ్లీ రికార్డు సృష్టించారు. 2011 వరల్డ్ కప్ లో ఇండియా హవా విజయం అనేది ఎలా సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత కోహ్లీ తన టెస్ట్ క్రికెట్ ని 2011లో వెస్టిండీస్ తో భారత జట్టు తరపున వెస్ట్ సిరీస్ ఆడడం మొదలు పెట్టారు. కానీ ఈ సిరీస్ లో ఫిడిల్ ఎడ్వర్డ్ బౌలింగ్ లో చాలా ఇబ్బందులు పడి చాలా తక్కువ పరుగులకే కోహ్లీ అవుట్ అయ్యారు. దాంతో తన మొదటి అంతర్జాతీయ టెస్ట్ సిరీస్ లో కోహ్లీ అంతగా రాణించలేకపోయారు. దీంతో జూలైలో ఎంపికలో జరిగిన టెస్ట్ సిరీస్ లో మొదట కోహ్లీని ఎంపిక చేయలేదు. కానీ యువరాజ్ సింగ్ గాయపడడంతో అతని స్థానంలో కోహ్లీని రీకాల్ చేశారు. అటు టెస్టులలో సరిగ్గా రాణించలేకపోయినా వన్డేలో మాత్రం 2011 సంవత్సరానికి గాను అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచారు. ఇక మొత్తం 34 మ్యాచ్ల్లో కోహ్లీ 47.62 సగటుతో 1381 పరుగులు చేశారు. ఇందులో 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత వెస్టిండీస్ లో జరిగిన ట్రయాంగిల్ సిరీస్ లో ధోని గాయం కారణంగా తప్పుకోవడంతో కోహ్లీ భారత జట్టు కెప్టెన్ అయ్యాడు. ఈ సిరీస్ లో 2 మ్యాచ్లలో సెంచరీ చేసి కెప్టెన్ గా తన మొదటి సెంచరీని సాధించారు. ఇక జూలై 2013 సంవత్సరం నుంచి జట్టులోని సీనియర్స్ కి విశ్రాంతి ఇవ్వడంతో కోహ్లీ పూర్తి స్థాయి కెప్టెన్ గా మారారు. ఐపీఎల్ గురించి చెప్పాలంటే అండర్-19 ప్రపంచ కప్ తర్వాత కోహ్లీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు $30,000 కొనుగోలు చేసింది. అప్పటి నుంచి అతను మొత్తం 8 సీజన్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి కెప్టెన్ గా ఉన్నాడు. కానీ ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేకపోయారు.
ఇక ఐపీఎల్ లో కోహ్లీ మొత్తం 223 మ్యాచ్లు ఆడి 6,624 పరుగులు చేశారు. కోహ్లీ గ్రౌండ్ లో ఎక్కువగా దూకుడుగా ఉంటాడు. తాను మైదానంలో ఎక్కువగా అగ్రెసివ్ గా కనపడడంలో చాలా మంది కోహ్లీ అహంకారం అనుకునేవారు. కానీ నిజం ఏంటంటే కోహ్లీ సహజంగానే దూకుడుగా ఆడే బలమైన టెక్నికల్ స్కిల్స్ ఉన్న ఆటగాడు. అతను మైదానంలో ఓపెన్ స్టాన్స్ తో బలమైన బాటమ్ హ్యాండ్ గ్రిప్ తో బ్యాటింగ్ చేస్తాడు. కోహ్లీ ఎక్కువగా గ్రౌండెడ్ హిట్స్ ఆడుతూ ఉంటాడు. తనకి కవర్ డ్రైవ్ అంటే చాలా ఇష్టం. అలాగే తనకి ఫ్లిప్ షాట్ అనేది సహజంగా వచ్చేస్తుంది. బంతి నేరుగా తన కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఫ్లిక్ షాట్స్ ఆడడంలో కోహ్లీ ప్రసిద్ధి. ఇక తను స్వీప్ షాట్స్ ఎక్కువగా ఆడు. ఇక లెగ్ స్టంప్ లైన్ బౌలింగ్ లో కోహ్లీ స్ట్రాంగ్ గా ఉంటాడు. సాధారణంగా లక్ష్య ఛేదన సమయంలో క్రికెట్ ఆటగాళ్లు స్ట్రెస్ కి గురవుతారు. భారీ టార్గెట్ వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంటే స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేరు. కానీ విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం ఇది పూర్తిగా రివర్స్. దానికి కారణం అతనికి సవాల్ అంటే ఇష్టం. అది ప్రత్యర్థి బౌలర్ నుంచి ఎదురైతే మరింతగా రెచ్చిపోతాడు. అందుకే ఏ జట్ అయినా టీమిండియాతో ఆడుతుంటే ఆ దేశ మాజీ క్రికెటర్ల నుంచి వచ్చే సూచన, మీరు మ్యాచ్ గెలవాలంటే విరాట్ కోహ్లీని ఎట్టి పరిస్థితుల్లో కవ్వించి రెచ్చగొట్టకండి అని. 2014-15లో ఆస్ట్రేలియా పర్యటనలో ఆ దేశం మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ ఇలానే విరాట్ కోహ్లీని రెచ్చగొట్టగా ఆ సిరీస్ లో కోహ్లీ ఏకంగా 4 సెంచరీలు బాధేశాడు. ఇక బౌలింగ్ లైన్ అనేది అవుట్ సైడ్ ద హాఫ్ స్టంప్ విరాట్ వీక్నెస్ అని మాజీ క్రికెటర్ల ఉద్దేశం. కారణం అతను ఎక్కువగా అవుట్ సైడ్ ద హాఫ్ స్టంప్ బాల్ తో అవుట్ అవుతూ ఉంటాడు. అందుకే ప్రత్యర్థి జట్టు బౌలర్స్ ఈ వీక్నెస్ ని తమ బలంగా మార్చుకుని విరాట్ ని టెస్టుల్లో వన్డేల్లో అవుట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక కోహ్లీని షార్ప్ ఫీల్డర్ అని కూడా అంటారు. ఇక 2022 సెప్టెంబర్ నాటికి కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో 71 సెంచరీలు 7 డబుల్ సెంచరీలు చేశారు. ఇక విరాట్ కోహ్లీకి వచ్చినటువంటి అవార్డుల గురించి చెప్పాల్సిందే ఉంది. 2013లో క్రికెట్ కోహ్లీకి ఇచ్చిన అత్యుత్తమ ప్రదర్శనకు గాను అతనికి అర్జున్ అవార్డు వచ్చింది. 2017లో పద్మశ్రీ అవార్డు, 2018లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుతో భారత ప్రభుత్వం అతన్ని గౌరవించింది. ఇక ఐసీసీ వారు ఇచ్చిన అవార్డులను కనుక చూస్తే 2017-2018 సంవత్సరంలో ఐసీసీ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, 2012, 17, 18లలో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, 2018లో ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు. ఇక తన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే 2017 డిసెంబర్ 11న సినీ నటి అనుష్క శర్మను ఇటలీలో అతి కొద్ది మంది సమక్షంలో కోహ్లీ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి 2021లో వామిక అనే పాప పుట్టగా 2024 ఫిబ్రవరిలో ఆకాయ్ అనే అబ్బాయి పుట్టాడు. కోహ్లీ ఫిట్నెస్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు. అతను జిమ్ లో ఎక్కువగా ఫోమ్ రోలింగ్, ట్రిగర్ పాయింట్ రిలీజ్ వంటి కసరత్తులు చేస్తుంటాడు. ఇక ఈ రన్నింగ్ మిషన్ కి ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో కోహ్లీని ఎక్కువగా 215 మంది మిలియన్స్ ఫాలో అవుతుంటారు. దాంతో తన క్రేజ్ కూడా చాలా కంపెనీలు వాడుకుంటూ తమ బ్రాండ్స్ అంబాసిడర్ గా ఈ స్టార్ ప్లేయర్ ని చేసుకున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో కోహ్లీ తాను పెట్టే ఒక్కో పోస్ట్ గాను దాదాపు 9 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కేవలం చివరి 2021 సంవత్సరంలోనే కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏకంగా $36.6 మిలియన్ల సంపాదించారు. అంటే ఈ విధంగా చూస్తే క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఇన్స్టాగ్రామ్ ఇన్కమ్ పొందిన వ్యక్తిగా కోహ్లీ 3వ స్థానంలో నిలిచారు. సంపాదించుకోవడమే కాదు సేవ చేయడంలోనూ విరాట్ ముందే ఉంటాడు. 2013లో కోహ్లీ విరాట్ కోహ్లీ ఫౌండేషన్ VKF అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా వెనకబడిన పిల్లల ఆలనాపాలన చూస్తూ వాళ్ళు చదువుకోవడానికి కూడా సాయం చేస్తున్నారు. ఇక విరాట్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు చూసినట్లయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ 2008 అండర్-19 ప్రపంచ కప్ గెలుచుకుంది టీమిండియా. అలాగే 2008లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ 2011 వరల్డ్ కప్ సాధించిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్నారు. అలాగే 2012లో 23 ఏళ్ల వయసులో తొలిసారి ఏఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా కోహ్లీ ఎంపికయ్యారు. అలాగే 2013లో విరాట్ కోహ్లీ తొలిసారి ఐసీసీ వన్డే అలాగే T20 మ్యాచ్ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో తొలి స్థానం అందుకున్నారు. అలాగే T20 మ్యాచ్ లో వేసిన తొలి బంతికే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కెవిన్ పీటర్స్ కి అవుట్ చేయడం ద్వారా కోహ్లీ తన తొలి అంతర్జాతీయ వికెట్ సాధించారు. అలాగే వన్డేల్లో 1000, 4000, 5000, 6000, 7000, 8000, 9000, 10,000 పరుగులు వేగంగా పూర్తి చేసిన భారత ఆటగాడిగా కోహ్లీ నిలిచారు. మొత్తం టెస్ట్ క్రికెట్ లో 63 మ్యాచ్ల్లో భారత కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లీ 37 విజయాలు సాధించి అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచారు. వన్డేల్లో 10,000 పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న కోహ్లీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ ని బ్రేక్ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ తరపున ఎక్కువ పారితోషికం అంటే దాదాపు 17 కోట్లు తీసుకున్న భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ఇక గత 2 సంవత్సరాలుగా ఫామ్ కోల్పోయినా సరే సగటు క్రికెట్ అభిమాని తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా
ఏ మాత్రం నిరాశ చెందకుండా తిరిగి ఫామ్ లోకి వచ్చి ద కింగ్ ఈస్ బ్యాక్ అని కోహ్లీ మళ్లీ తన అభిమానులతో అనిపించుకున్నారు. 2024లో ఇండియా T20 వరల్డ్ కప్ సాధించాక కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లీ కూడా T20 క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్ కి గురి చేశారు. రీసెంట్ గా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా కోహ్లీ తన బ్యాటింగ్ తో పాకిస్తాన్ మీద సెంచరీ చేసి సెమీఫైనల్ లో 84 రన్స్ చేసి టీమిండియాని ఫైనల్స్ కి చేర్చాడు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.